ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుంచి 26వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. శిష్యులు ఈ మాటలు విని ఆశ్చర్యపడి, అయితే ఎవరు రక్షింపబడగలరు అని యేసుప్రభు వారిని ప్రశ్నించినప్పుడు యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కదండి, యేసుప్రభు వారు చెప్తున్నారు, ధనాపేక్ష వలన ఈ ధనములో సుఖములు అనుభవిస్తూ కదండి, ఈ లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ ధనాపేక్ష కలిగి ధనవంతుడుగా జీవిస్తూ సుఖాలను కోరుకుంటూ ధనం కోసమే తన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. దేవుడు వేరు, ధనము వేరు. ఈ లోకంలో రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండవది డబ్బు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరని యేసుప్రభు వారు చెప్పినారు. ఈ ధనవంతుడు ఇంకేమన్నా డబ్బు సంపాదించుకుందామా, ఇంకేమన్నా ఆస్తి కూడబెట్టుకుందామా, ఇంకేమన్నా తిందామా, ఇంకేమన్నా తాగుదామా, ఇంకేమన్నా ఎంజాయ్ చేద్దామా అని జీవిస్తాడు తప్పితే దేవుని గురించి ఆలోచన చేయడు, దైవ కార్యాల గురించి ఆలోచన చేయడు, తన సుఖాల కోసమే జీవిస్తాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్పినాడు. ధనం పట్ల నీకు ప్రేమ ఉందా? ధనం కోసమే జీవిస్తున్నావా? నీవు డబ్బు కోసమే జీవిస్తున్నావా? నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. దేవుని ప్రేమించు, నీవు దేవుని మార్గంలో నడుచుకో, నీకు కలిగిన దాంతో తృప్తి కలిగి జీవించు, మందిరానికి వెళ్ళు, దేవునికి సమయం ఇవ్వు, నీకున్న ధనంతో దేవుని సేవ చెయ్యి, ప్రభు సేవలో పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉండు. డబ్బే నీ జీవితం అయితే పరలోకానికి వెళ్ళలేవు. యేసుక్రీస్తును వెంబడించు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు, పరలోకంలో నీ గొప్ప వ్యక్తి అనబడతావు. మరి శిష్యులు అంటారు, ప్రభా ఎవరు రక్షింపగలబడగలరు? అందరు కూడా లోకంలోనే ఉన్నారు కదా. అయితే యేసుప్రభు అంటున్నారు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. నీకున్న ధనాపేక్ష ప్రభు తీసివేయగలడు. నిన్ను దేవుని శిష్యునిగా, ప్రభు శిష్యునిగా ఆయన మార్చగలడు. నీ హృదయంలో ఆయన ప్రేమ పెట్టగలడు. ఆయన మార్గంలో నిన్ను నడిపించగలడు. ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయన మార్గంలో నడుచుకో, నీవు నిత్య జీవానికి వెళ్తావు. గాడ్ బ్లెస్ యూ.